వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. This show sponsored by Gautam Neuro Care, Neuro and Multi Specialty Hospitals. తెలంగాణలో ది బెస్ట్ న్యూరో హాస్పిటల్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, మైగ్రేన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి ది బెస్ట్ హాస్పిటల్స్ గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే డి షోతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో క్రియేటివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 3 times టైటిల్ కొట్టాడు. అంతటితో ఆపలేదు. మన సాయి ధర్మ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ తో క్లాసికల్ హిట్ ఇచ్చి అటు ధమాకాతో మన మాస్ మహారాజ్ కే మాసివ్ హిట్ ఇచ్చిన ద వన్ అండ్ ఓన్లీ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్. వెల్కమ్ డార్లింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మన ఇద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం అండ్ నిన్ను ఒక సినిమాలో ఒక కొరియోగ్రాఫర్ గా చూడడం అనేది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ రోజు కూడా నువ్వు నా షోకి నువ్వు గెస్ట్ రావడం అనేది ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యశ్వంత్ తన కెరియర్ గురించి కానీ తన లైఫ్ స్టైల్ గురించి కానీ ఈ రోజు మనతో షేర్ చేసుకుని రెడీగా ఉన్నాడు. సో మీరు కూడా రెడీ అని నేను అనుకుంటున్నాను. సో డార్లింగ్ నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను. టేక్ చేసి నీ లైఫ్ లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అనుకో కేవల్. సో తన గురించి ఏమైనా చెప్పు. అంటే నాకు తమ్ముళ్ళు లాంటి ఉండాలి కేవల్. అండ్ రీసెంట్ గా డాన్స్ ప్లస్ అనే దాంట్లో కూడా కొరియోగ్రాఫర్ గా చేశాడు. ఫైనల్స్ వరకు వచ్చాడు మన జియా కంటెస్టెంట్. ఫైనల్స్ లో వాడికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఓకే మేమంతా అరే బ్యాక్ పెయిన్ కదరా, ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటాను, ఫినిష్ చేయలే, లేదన్నా చాలా పెయిన్ ఉంది అని వాడు పాపం ఫైనల్స్ అంతా కూర్చొని కొరియోగ్రఫీ చేశాడు. మేము ఏదైనా డిస్క్ ఏమైనా స్లిప్ అయిపోయిందేమో అది హాస్పిటల్కి పంపించాం. హాస్పిటల్ కూడా చాలా మంది ఏదో హెవీ ఏదైనా పుల్ ఏమైనా అయిందేమో టెస్ట్ సరిగ్గా చేయలే. ఫైనల్స్ అయిపోయింది, పాపం ఫైనల్స్ విన్ అవ్వలేదు. కర్ణాటక వెళ్ళి అక్కడ టెస్ట్ అవన్నీ చేస్తే అప్పుడు ఇలా బ్లడ్ క్యాన్సర్ అని బయటపడింది. మనం విన్నాం చాలా మంది వాళ్ళు క్యాన్సర్ వచ్చిందంటే వీళ్ళు క్యాన్సర్, బట్ వర్స్ట్ డార్లింగ్ అది. అంటే నిజంగా దానికన్నా ఒక మనిషికి వర్స్ట్ ఏమీ జరగదు. వెళ్ళావా కేవల్ చూడడానికి? చాలా సార్లు జరిగింది. అంటే తిరుపతి దగ్గర ఒక ఏదో ఊరుంది వెల్లూరులో ఇలా ట్రీట్మెంట్ బాగా అంటే మేము పోయి అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత నేను హైదరాబాద్ లో ఉన్నా. నాది ఏదో సాంగ్ ఏదో జరుగుతుంది. నాకు నైట్ ఫోన్ వచ్చింది అని అర్జెంట్ కేవల్ కి బ్లడ్ కావాలంట, ఇక్కడ వాని బ్లడ్ దొరకట్లేదు, ఏం చేయాలి అర్థం కాదు. నాకు అసలు బ్లాంక్ అయిపోయా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, అక్కడ అరేంజ్ చేయాలి అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టా, నేను ఇలా మా కేవల్ ఇలా వెల్లూరులో ఉన్నాడు, నాకు ఇలా అర్జెంట్ బ్లడ్ కావాలి అనేసి జస్ట్ ఆ రోజు ప్రే చేసి పడుకున్నా ఎవరైనా వచ్చి ఇవ్వాలని. నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు డార్లింగ్, దగ్గర 30-40 మంది వచ్చారు. కొత్త బ్లడ్ ఎప్పుడైతే వానికి ట్రాన్స్ఫర్ చేశారో వాడి బాడీలో ఆర్గన్స్ దానికి రియాక్ట్ అవ్వడం స్టాప్ చేసేసి ఫైనల్ స్టేజ్ లో వాడు అలా బెడ్ పైన ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీ డెడ్ అవుతూ వచ్చి లాస్ట్ లో ఐ క్లోజ్ చేశారు.